Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఫ్రెండ్స్, నేను మీ రాజశేఖర్, కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఫ్రెండ్స్, సింగరేణి వ్యాప్తంగా సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ అనే కోణంలో 3 ఏరియాలలో ఉన్నటువంటి రీజన్లలో ఈ సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ గురించి వర్క్షాప్స్ నిర్వహిస్తున్నట్టు తెలిసింది. దానిలో భాగంగా మందమరిలో ఉన్నటువంటి సిమ్టార్స్ అంటే సేఫ్టీ మేనేజ్మెంట్ ట్రైనింగ్ సెంటర్లో ఈరోజు కార్యక్రమం జరుగుతుంది. ఆ వివరాలు పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, కమాన్. నమస్కారం అండి. మరి ఈరోజు సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్, అందులో ముఖ్యంగా మానిటర్ అండ్ ఇంప్లిమెంటర్ అనే ఒక భాగంలో మరి ఈరోజు మందమరి సిమ్టార్లో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు సింతల శ్రీనివాసరావు గారు, జనరల్ మేనేజర్ మందమరి. అదేవిధంగా మన ముఖ్య అతిథి హార్మోంగల్ సార్, డిఎంఎస్ మెకానికల్. మరొక మన అతిథి డిడిఎంఎస్ వానత వెంకన్న గారు, మన జిఎం సేఫ్టీ గురయ్య సార్, తోటి జనరల్ మేనేజర్ దేవేంద్ర గారు బెల్లంపల్లి, అధికారులు. అదేవిధంగా ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలంటే డెఫినెట్గా సేఫ్టీలో భాగమైనటువంటి మన యూనియన్ నాయకులందరూ కూడా వాళ్ళకి అవగాహన కల్పించడానికి ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. డెఫినెట్గా సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ 2017 రెగ్యులేషన్ ప్రకారం మనం తయారు చేసుకొని ఇంప్లిమెంట్ చేసుకోవడం జరుగుతూ ఉన్నది. సెకండ్ వర్షన్ కూడా మనం స్టార్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. కానీ కంపారిజన్ విత్ ద కోల్ ఇండియా చూసుకున్నట్లయితే అక్కడ 700 మిలియన్ టన్నులు, మీ అందరూ తెలుసు. అక్కడ ప్రొడక్షన్తో పాటు ఒక 4 నుంచి 5 లక్షల మంది అక్కడ పనిచేస్తున్నారు. ఆ మైన్స్లో సింగరేణి కాలేజ్కి దానికి కంపేర్ చేసినప్పుడు యాక్సిడెంట్ రేట్లో మనది చాలా ఎక్కువగా ఉన్నది. 1 లక్ష మ్యాన్షిప్స్ తీసుకున్నా కానీ కంపారిజన్లో 1 మిలియన్ టన్ను బొగ్గు తీసుకున్నా కానీ ఆ కంపారిజన్ చాలా ఎక్కువగా ఉన్నది. దీనికి మనం రీజన్స్ కనుక అనలైజ్ చేసుకున్నట్లయితే మనం సేఫ్టీ మేనేజ్మెంట్ ప్లాన్ని రాసుకున్నాం. ఇంప్లిమెంట్ చేసుకునే భాగంలో ఆరంభంగా సార్ చెప్పినట్టుగా దేంట్లోనైనా కానీ, ఒక మిషనరీ కానివ్వండి, ఎక్కడ పని చేసినా కానివ్వండి, హ్యూమన్ ఎలిమెంట్ అనేది ఉంటుంది. అది లేకుండా మనం పని చేయలేం కాబట్టి అక్కడ కొంచెం ఫెయిల్యూర్ అవుతున్నది మెయిన్గా మన సింగరేణి కాలేజ్లో. అది కనుక మనం సరి చేసుకున్నట్లయితే ఇంప్లిమెంటేషన్లో 200% ఈ జీరో ఆర్మ్ దిశగా సింగరేణి కాలేజ్ ముందుకెళ్ళిద్దనే ఒక నమ్మకంతో మనం వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తుంది. జై సింగరేణి.